వచ్చే నెలే పెళ్ళి. అలాగా? అవును, ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు. దేనికైనా రాసి పెట్టుండాలి. ఏ ఇంటికి వెళ్ళినా ఆ అమ్మాయి చల్లగా ఉండాలి. ధనుష్, పదండి వెళ్దాం. అమ్మయ్యా. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఏంటమ్మా? పెళ్లివారు వెళ్ళిపోయారా? ఇప్పుడే వెళ్ళిపోయారమ్మా. అయ్యో, ఈ పర్స్ వాళ్ళకి ఇవ్వాలి, మర్చిపోయి వెళ్ళారు. పేరయ్య గారికి ఇస్తే ఆయనే ఇస్తారు. సర్లే, ఆయనకే ఇస్తాను. అమ్మయ్యా, సిరి ఇంకా నా ఇంటి కోడలే. హలో. హలో పేరయ్య గారు, ఎక్కడున్నారు? గుడి దగ్గర జంక్షన్లో ఉన్నానమ్మా. అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. ఏంటమ్మా విషయం? ఇందాక పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు ఈ పర్స్ మర్చిపోయి వెళ్ళారు. కాస్త వాళ్ళకి అందజేస్తారా? నేనెందుకు తల్లి, నీ చేతులతో నువ్వే ఇచ్చేయి. నేనా? వాళ్ళ అడ్రస్ నాకేం తెలుసండి. అడ్రస్ ఎందుకు తల్లి, అదిగో ఆవిడే ఉన్నారు. థ్యాంక్స్ అండి. భానుమతి గారు, అమ్మా సిరి, నువ్వు? మీ పర్స్ మర్చిపోయారు, ఇద్దామని వచ్చానండి. చాలా థ్యాంక్స్ అమ్మా. పోయిందనుకున్న పర్స్ తిరిగి దొరికింది. అలాగే నువ్వు కూడా దొరికితే ఎంత బాగుండో. అవును, మీకు పెళ్లి కుదిరిందంట కదా, పెళ్ళెప్పుడు? లేదండి, పెళ్లి కొడుకు తండ్రికి ఏదో హెల్త్ ప్రాబ్లం అంట. ఓ వారం తర్వాత వస్తామన్నారు.